హలో అండి. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్లో దశాబ్దాలుగా తిరుగులేని సూపర్ స్టార్ ఇమేజున్న ఒక హీరో తన క్రేజ్ని కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా ఒక గొప్ప సోషల్ మిషన్గా ఎలా మార్చారో ఈరోజు చూద్దాం. ఆయన మరెవరో కాదు, మన మహేష్ బాబు. అసలు ఆ స్క్రీన్ ఇమేజ్ వెనుకున్న అసలైన మనిషి ఎలా ఉంటారో తెలుసుకుందాం రండి. ముందుగా ఒక మైండ్ బ్లోయింగ్ నంబర్తో స్టార్ట్ చేద్దాం. 10 మిలియన్లు అంటే ఏకంగా 1,00,00,000 మంది. అవునండి, ట్విట్టర్లో 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ను సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ మహేష్ బాబు. ఈ ఒక్క విషయం చాలు కదా ప్రజలతో ఆయనకున్న కనెక్షన్, అలాగే ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రేంజ్ ఏంటో చెప్పడానికి. అయితే ఆ 10 మిలియన్ల మంది అభిమానాన్ని ఆయన కేవలం సోషల్ మీడియాకే వదిలేయలేదండోయ్. ఈ నంబర్ చూడండి, 30 కోట్లు. ప్రతి ఏడాది ఆయన వివిధ సేవా కార్యక్రమాల కోసం, ఎన్జీఓల కోసం ఇస్తున్న విరాళమిది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇమాజిన్ చేసుకోండి, ఈ స్థాయిలో సొసైటీకి తిరిగివ్వడం అంటే నిజంగా మాటలు కాదు కదా. అసలు ఆయనకి ఇంత చారిటీ చేసేంత బ్యాకప్ ఎక్కడ్నుంచొస్తోందంటే అఫ్కోర్స్ ఆయన అద్భుతమైన సినిమా కెరీర్ నుంచే. ఆయన ఫస్ట్ 19 సినిమాలు తీసుకుంటే అందులో 8 సూపర్ హిట్స్, 3 యావరేజ్ హిట్స్ ఉన్నాయి. అంటే దాదాపు 55% పైగా సక్సెస్ రేట్ అన్నమాట. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతున్నా కూడా ఇలాంటి కన్సిస్టెంట్ ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా రేర్. ఇక బాక్సాఫీస్ దగ్గర ఆయన కలెక్షన్స్ చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే. ఎగ్జాంపుల్కి ఇండస్ట్రీ హిట్ అయిన పోకిరీ సినిమా ఆ రోజుల్లోనే ఏకంగా 38 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఒకసారి ఆలోచించండి, అప్పట్లోనే ఆ కలెక్షన్స్ అంటే తెలుగు సినిమా మార్కెట్ స్టామినాని అమాంతం ఎక్కడికో తీసుకెళ్లిపోయిన సంచలనమది. కలెక్షన్స్ రాబట్టడమే కాదు, క్రిటిక్స్ నుంచి కూడా ఆయనకి అంతే రెస్పాన్స్ వస్తుంది. ఈ టేబుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఏకంగా 9 నంది అవార్డ్స్. తన జనరేషన్ హీరోల్లో ఇన్ని నంది అవార్డ్స్ అందుకున్న ఒకే ఒక్క యాక్టర్ ఆయనే. ఇవి కాకుండా మరో 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 4 సైమా అవార్డ్స్ కూడా ఆయన అకౌంట్లో ఉన్నాయి. సో కమర్షియల్ సక్సెస్తో పాటు యాక్టింగ్లోనూ ఆయన పర్ఫెక్షన్ ఏంటో ఇవి ప్రూవ్ చేస్తున్నాయి కదా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మహేష్ బాబు అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆయన ఒక పెద్ద బ్రాండ్. 2018-2019లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్లో ఆయనున్నారు. అలాగే 2013లో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అయ్యారు. ఇంకో విషయం తెలుసా, సౌత్ ఇండియాలో అత్యధికంగా అంటే 12కు పైగా టాప్ బ్రాండ్స్కి అంబాసిడర్గా ఉన్న ఘనత కూడా ఆయిందే. సో ఇప్పుడు మన ముందున్న అస్సలైన ప్రశ్న ఏంటంటే, ఎవరో మ్యాచ్ చేయలేని బ్రాండ్ వాల్యూ, క్రేజ్ ఉన్న ఒక సూపర్ స్టార్ కెమెరా ఆన్లో లేనప్పుడు ఆ పవర్ని ఎలా వాడతారు? ఇన్ని కోట్ల మంది ఫాలోయింగ్ని ఆయన దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేవి దీని గురించే. ఒక గ్లామరస్ సెలబ్రిటీ పొజిషన్ నుంచి ఎంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న లీడర్గా ఆయన ఎలా మారారంటే దానికి కారణం ఆయన లైఫ్లో జరిగిన ఒక పర్సనల్ ఇన్సిడెంట్. ఒక తండ్రిగా ఆయన ఫేస్ చేసిన ఒక భయంకరమైన అనుభవం ఆయన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? వాళ్లబ్బాయి గౌతమ్ నెలలు నిండకుండానే పుట్టాడు. అప్పుడు బాబుని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అదేనండి ఎన్ఐసియులో ఉంచాల్సొచ్చింది. ఆ టైంలో ఆ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు చూసి ఆయన షాక్ అయ్యారు. డబ్బున్న మనకే ఇంత కష్టంగా ఉంటే అసలు ఏమీ లేని పేదవాళ్ల పరిస్థితేంటి, వాళ్ల పిల్లల్ని ఎలా బతికించుకుంటారు అని ఆయన మనస్సులో గట్టిగా నాటుకుపోయింది. ఆ భయంకరమైన అనుభవమే ఆయనకి సొసైటీ మీదున్న రెస్పాన్సిబిలిటీని గుర్తుచేసింది. అందుకే ఆయన హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్కి గుడ్విల్ అంబాసిడర్గా ముందుకొచ్చారు. ఆ ఫౌండేషన్ గురించి ఆయన ఒక మాట అన్నారు, వినండి. పిల్లలకి హెల్ప్ చేయడాన్ని మించిన గొప్ప పనేదీ లేదు, ఎందుకంటే పిల్లలు చాలా స్వచ్ఛమైనవారు అని. ఎంత గొప్పగా చెప్పారో కదా. ఆ మాటేదో ఊరికే చెప్పలేదు, యాక్షన్లో చేసి చూపించారు. తన ఫౌండేషన్ అలాగే రెయిన్బో హాస్పిటల్స్ ద్వారా ఎంతోమంది పేద పిల్లలకు ప్రాణం పోశారు. ఒకసారి ఆలోచించండి, గుండె సమస్యలతో బాధపడుతున్న ఏకంగా 1000 మందికి పైగా చిన్న పిల్లలకు తన సొంత ఖర్చుతో హార్ట్ సర్జరీలు చేయించారు. నా ఉద్దేశ్యంలో ఒక యాక్టర్గా ఆయన కొట్టిన హిట్ల కంటే ఒక మనిషిగా ఆయన సాధించిన అతిపెద్ద విజయం ఇదే. అయితే ఆయన చేసింది కేవలం హాస్పిటల్స్ వరకే ఆగిపోలేదండోయ్. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఏకంగా 2 ఊళ్లనే దత్తత తీసుకున్నారు. ఏపీలోని బురిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాల్లో స్కూల్సు, లైబ్రరీలు, రోడ్లు కట్టించారు. రెగ్యులర్గా మెడికల్ క్యాంపులు, స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, ఇలా ఆ ఊళ్ల ఫేట్ని మార్చేశారు. ఇదొక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు.
ఇంకో బ్యూటిఫుల్ విషయమేంటంటే ఈ దానం చేసే గుణం ఆయనకే పరిమితం కాలేదు, వాళ్ల ఫ్యామిలీ మొత్తానికే అబ్బింది. మొన్నటికి మొన్న ఆయన కూతురు సితారా తను ఫస్ట్ టైం చేసిన యాడ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ అంటే అక్షరాల 1 కోటి రూపాయలు ఆ మొత్తాన్ని తీసుకెళ్లి చారిటీకిచ్చేసింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ళింట్లో పిల్లలకి ఎలాంటి మంచి వాల్యూస్ నేర్పిస్తున్నారు కదా. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఎంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటే, ఒక పక్క రాజమౌళి గారితో SSMB 29 లాంటి ఒక రేంజ్ జంగల్ అడ్వెంచర్ సినిమా కోసం ప్రిపేర్ అవుతూనే, మరో పక్క ఇలా వేలాది ప్రాణాలను కాపాడే సోషల్ వర్క్ చేస్తున్నారు. తన సినిమాటిక్ గ్లోరీని, సామాజిక బాధ్యతను ఈయన బ్యాలెన్స్ చేస్తున్న తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఫైనలీ ఈ సెషన్ని క్లోజ్ చేసే ముందు మీ అందర్నీ ఆలోచింపజేసే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. కేవలం ఒకే ఒక్క యాక్టర్ తనకున్న పాపులారిటీతో ఇలా ఊళ్లనే డెవలప్ చేసి వేల ప్రాణాలు కాపాడగలిగినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా స్టార్స్ కూడా తమ క్రేజ్ని ఇలాగే వాడితే ఎలా ఉంటుంది? ఫ్యూచర్ జనరేషన్ స్టార్లు గ్లామర్ కోసమే కాకుండా ఇలాంటి గ్లోబల్ చేంజ్ కోసం తమ రేంజ్ని వాడితే సమాజం ఎంత బాగుంటుందో కదా. ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.